హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 'హరిహర వీరమల్లు' సినిమా చూసొచ్చేసా. ఇండియా వైడ్‌గా నిన్న నైట్ నుండే ప్రీమియర్ షోస్ అయితే పడిపోయినాయి. నిన్న నైట్ నుండి ఒకటే టాకు. ఇప్పుడు దాకా రివ్యూస్‌లో అందరూ చెప్పేది ఒకటే. నేను మా ఫ్రెండ్‌ని అడిగినా సరే ఆడు ఒకటే టాక్ ఒకటే చెప్పాడు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఏం లేదు తేల్చేసాడని. దీనికి ఇద్దరు డైరెక్టర్లు, 2 స్టోరీలు. ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ, సెకండ్ హాఫ్ ఇంకో స్టోరీ. అందువల్ల చాలామందికి ఫస్ట్ హాఫే నచ్చింది. సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఎందుకు దేనికి అంటే ఇంకా ఈ సినిమా ఎలాగుందని నా విషయం వరకు వస్తే సినిమా అయితే వన్ టైమ్ వాచబుల్, ఒకసారి చూడొచ్చు. కానీ చాలా అంటే చాలా ట్రోలింగ్ అయ్యే మెటీరియల్ దీంట్లో చాలా ఉంది. కొంచెం టైం తీసుకున్నారు. చాలా 5 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు. దీనికి వచ్చిన 5 ఇయర్స్ తర్వాత గ్యాప్ తర్వాత ఒక సినిమాతో వచ్చినా సరే ఒక స్ట్రైట్ తెలుగు సినిమాతో వచ్చాడు. ఏ రీమిక్స్ లేకుండా ఒక మంచి తెలుగు సినిమాతో వచ్చినా సరే దీంట్లో పవన్ కళ్యాణ్‌కి పడాల్సిన ఎలివేషన్ షాట్స్ గానీ, బిల్డప్ సీన్స్ గానీ అయితే ఏం లేదు. ఫ్లాట్‌గా ఉంటది సినిమా మొత్తం. కానీ 5 ఇయర్స్ టైం తీసుకున్నోళ్ళు ఇంకొంచెం టైం తీసుకొని స్క్రిప్ట్ మీద గానీ, డేట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి మళ్ళీ రీషూట్స్ చేసి కొంచెం ఫోకస్‌గా పెట్టుండుంటే సినిమా ఇంకా వేరే లెవెల్‌లో ఉండేదని నా పర్సనల్‌గా అనుకుంటున్నా. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇది పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇప్పుడు ఈ 2 డేస్ ట్రైలర్ చూసినప్పుడు సినిమా స్టోరీ అయితే చెప్పేశారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక దొంగ కోహినూర్ డైమండ్ దొంగతనం చేసి అది ఎలాగా తెచ్చాడు అన్నదే సినిమా స్టోరీ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే ఒక దొంగ దొంగతనం చేసి అది ప్రజలకి పంచేస్తాడు. మళ్ళీ ఆయన ఉంచుకోడు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అది. ఫస్ట్ హాఫ్ అంతా అంతే. దొంగ దొంగతనం చేసుకొని ఆ దొంగతనంతో వచ్చిన డబ్బులు జనాలకు పంచుతాడు. అదే స్టోరీ మొత్తం సినిమా మొత్తం రన్ అయ్యి ఉండుంటే, సినిమా మొత్తం అదే స్క్రిప్ట్ ఉండుంటే, ఆ దొంగ కోహినూర్ డైమండ్ ఎలా దొంగతనం చేశాడు, దొంగతనం చేసి అది తెచ్చి ఏం చేశాడు అన్నది సినిమాలో చూపించుండుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా దొంగలాగా చూపించి సెకండ్ హాఫ్ వెంటనే మారిపోతాడు. అంటే సనాతన ధర్మం గురించి పోరాడేవాళ్ళలాగా. సనాతన ధర్మం గురించి పోరాడేలాగా అంటే ఫుల్ సినిమా మొత్తం సనాతన ధర్మం గురిండే పోరాడేలాగా చేసుండుంటే బాగుండేది. ఎగ్జాంపుల్ నేను చెప్పన స్టోరీ ఏంటంటే ఫస్ట్ నుండి మన హీరో సనాతన ధర్మం. దీంట్లో సెకండ్ హాఫ్ ఏంటంటే ఇండియన్స్ ఇండియన్స్‌గా ఉంటే అంటే ముస్లిమ్స్ వచ్చి మన పరిపాలిస్తారు. ఆళ్ళు కన్వర్టెడ్ అవ్వమంటారు ఇండియన్స్‌ను అందరిని. మీరు ముస్లిమ్స్‌గా కన్వర్ట్ అవ్వండి. లేదంటే మీకు టాక్స్‌లు కట్టించుకుంటాం, టాక్స్‌లు తీసుకుంటాం అని అంటారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఊరు తిరిగి ప్రతి దగ్గరికెళ్ళి ఆయన సనాతన ధర్మం గురించి ఇండియన్స్‌ని కాపాడుకొని మనం ఇలా మారకూడదు అనే దాని మీద ఫైట్ చేసుండుంటే సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అది తీసుండుంటే అది వేరేలాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా దొంగోళ్ళలాగా ఉండి సెకండ్ హాఫ్ వెంటనే సనాతన ధర్మం గురించి పోరాడేవాళ్ళలాగా అవ్వడం వల్ల చాలామందికి చాలామందికి నచ్చదు గూడా. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ ఇంట్రొడక్షన్ షార్ట్ సీన్స్ గానీ, ఫైట్ సీన్స్ గానీ, కొన్ని బీజీఎమ్స్ గానీ చాలా బావుంటది. సెకండ్ హాఫ్ ఏంటంటే చాలా ఫ్లాటు. ట్రోలింగ్ మెటీరియల్స్ గానీ, స్టఫ్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ గానీ, ఆహ్, ఫైట్ సీన్స్ గానీ చాలా అంటే చాలా వరస్ట్‌గా అయితే సెకండ్ హాఫ్‌లో ఉంటది. మనకు ఒకటే స్టోరీ లైన్ అయ్యుండుంటే బావుండేది. 2 స్టోరీ లైన్‌లు ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అయిపోయారు. దీన్ని మళ్ళీ 2 పార్ట్స్‌గా ఒకే పార్ట్‌గా తీసుండుంటే ఇంకా బాగుండేది. ఎలాగో పవన్ కళ్యాణ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసారు. దీని తర్వాత నేను సినిమాలు చేయను. ఇంకా 'ఓజీ' 'ఓతాత్ భగత్ సింగ్' తర్వాత అని. ఇంకా అదే ఫస్ట్ హాఫ్ దీంట్లోనే రీషూటో లేదంటే స్క్రిప్ట్ మీద మళ్ళీ ఇంకొక కొన్ని రోజులు టైం తీసుకొని చేసి ఉండుంటే బాగుండేది ఖచ్చితంగా. ఇప్పుడు ఇది పాన్ ఇండియాగా తీస్తున్నారు కాబట్టి తెలుగులో ఓపెనింగ్స్ వచ్చేస్తే అందరూ ఎళ్లి చూసేస్తారు. పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారిది. ఎవరు మిస్ అవ్వరు. ఒకవేళ ట్రోలింగ్ చేసినా సరే అందరికి ఇక్కడ సిట్యుయేషన్స్ తెలుసు. మన రాజకీయంలోకెళ్ళాడు. డేట్స్ లేవు. డేట్స్ లేకపోవడం వల్ల స్క్రిప్ట్ చేంజ్ అయింది. డైరెక్టర్ ఎళ్ళిపోయాడు. కొత్త డైరెక్టర్ వచ్చాడు. కొంతమంది పాజిటివ్‌గా మాట్లాడుకుంటారు. నెగెటివ్‌గా మాట్లాడుకుంటారు. తప్పనేవాళ్ళు తప్పంటారు. నచ్చినోళ్ళు నచ్చిందంటారు. కానీ పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నప్పుడు మన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. పైకెళ్తుంది. ఇప్పుడు లాగేద్దామని చూస్తారు. ఇప్పుడు దీంట్లో ట్రోలింగ్ అవ్వడానికి స్టఫ్ మెటీరియల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్‌లో దీన్ని ఖచ్చితంగా సెకండ్ హాఫ్‌లో ఏంటంటే వీఎఫ్ఎక్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బ్యాడ్ అసలు గుర్రాలు గానీ, ఎనక బ్యాక్‌గ్రౌండ్ గానీ, మళ్ళీ ఒక ఫైట్ సీన్‌లో అయితే పవన్ కళ్యాణ్ ఉండడు. అక్కడ ఒక బాడీ ఉంటది. ఆ బాడీకి పవన్ కళ్యాణ్ ఫేస్ పెట్టేస్తారు. ఇలాంటి ట్రోలింగ్స్ గానీ అయన్నీ చాలా వస్తాయి తర్వాత.
ఖచ్చితంగా ఆటిని పట్టుకొని చూపిస్తారు. ఇంకా ఇది పాన్ ఇండియాగా తీస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్‌కి నష్టపోకుండా ఉండడానికి ఇప్పటికే చాలా నష్టపోయి ఉంటాడు. 5 ఇయర్స్ తీసుకున్నారు. ఇంకొక 1 ఇయరో, 6 మంత్సో తీసుకొని మళ్ళీ ఆ రీషూట్సో, షూటింగో అంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎళ్ళిపోయారు డేట్స్ లేక. విజయవాడలో పార్టీ ఆఫీస్ దగ్గర అక్కడ సెట్టేసేసి ఆ సెట్‌లో తీసేశారు. అలాంటి సెట్‌లో తీసి వీఎఫ్ఎక్స్ చేయాలంటే చాలా కష్టం. అది ప్రొడ్యూసర్‌కి తెలుసు, ఐడియా ఉంటది. కానీ వీఎఫ్ఎక్స్ చేయాలంటే చాలా కష్టం అని. అది చాలామందికి తెలీదు కాబట్టి ట్రోలింగ్ అవుతది. పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకొని ఆ లొకేషన్స్‌కో, సెట్ దగ్గరకో ఎళ్లి చేసి ఉండుంటే అది కొంచెం ట్రోలింగ్ కాకపోయినా సరే స్టోరీ మైనస్‌గా అనేవాళ్ళు. ఇప్పుడు ఇదేంటంటే వేరే ఇండస్ట్రీలో గానీ, లేదంటే యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో అయినా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఆ యాంటీ ఫ్యాన్స్‌కైనా లేదా ఇప్పుడు పొలిటికల్‌గా యాంటీ పొలిటికల్ ఫ్యాన్స్ ఉంటారు. ఆళ్ళైనా పట్టుకొని దీన్ని ట్రోలింగ్ అయితే కన్ఫర్మ్‌గా చేస్తారు. అదే టైం తీసుకొని చేసుండుంటే సెట్‌కెళ్ళో లేదంటే ఇంకా మంచి స్టూడియోస్‌కెళ్ళి తీసుండుంటే ఖచ్చితంగా అయ్యేది. దీంట్లో 90% తప్పెవరిది ఉందంటే పవన్ కళ్యాణ్ గారిదే ఉంటది. ఎందుకంటే ఆయన పెద్ద హీరో కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ మాట పెద్ద హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రొడ్యూసర్లు వినాలి. అదే ప్లేస్‌లో మీడియం హీరో గాని, చిన్న హీరో గాని ఉండుంటే ప్రొడ్యూసర్ ఏం చెప్పినా సరే హీరో వినాలి. అది రూలు. ప్రొడ్యూసరు డేట్స్ ఇచ్చాడు. ఆ డేట్స్ ప్రకారం హీరో షూటింగ్ చేసుకొని ఎళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మన హీరో పెద్ద హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకి కుదిరిన టైంలో ప్రొడ్యూసర్‌కెళ్ళి చెప్పడం వల్ల ఆయన తీసుకున్నాడు గానీ, లేదంటే వేరే వాళ్ళు ఉండుంటే అసలు ఒప్పుకుండేవాళ్ళు కాదిది. చాలా అంటే చాలా లాస్ ప్రొడ్యూసర్‌కి. పవన్ కళ్యాణ్ గారి వల్లే. అందుకే ఆయన కొంచెం టైం తీసుకొని రీషూట్‌లు గాని, కొంచెం డేట్స్ ఇచ్చుండుంటే ఇంక సినిమా బావుండేది. కలెక్షన్స్ వచ్చేవి. స్క్రిప్ట్ చేంజ్ చేసుకొనుంటే ఇంకా బావుండేది. ఇంక ఓవరాల్‌గా సినిమా ఎలాగుంది అంటే మాత్రం వన్ టైమ్ వాచబుల్. పవన్ కళ్యాణ్ గారి గురుండి ఫస్ట్ హాఫ్ ఎళ్లి చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగోదా అంటే సెకండ్ హాఫ్ బానే ఉంటది స్టోరీ పరంగా గాని. మీకు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అయ్యే బ్యాడ్‌గా ఉంటది. టూ మచ్ బ్యాడ్ ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గ్రేజ్ అయితే దీంట్లో ఉండవు. ఎలివేషన్స్ గాని, బిల్డప్ సీన్స్ గాని అయితే ఏమి ఉండవు. ఒక ఫ్లాట్ నరేషన్‌తో ఉంటది సినిమా అంతా. మనోడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అదే దొంగతనంగా దొంగోడి క్యారెక్టర్‌లాగా ఉండి ఆ డబ్బుని పంచేసి ఒక దాంట్లో ఎలివేషన్ సీన్స్ తెచ్చి ఎలివేట్‌గా పెట్టుండుంటే ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది. లేదా ఫస్ట్ నుండి సనాతన ధర్మం గురించి పోరాడేవాళ్ళలాగా ప్రతి ఊరు తిరిగి, ప్రతి జిల్లా తిరిగి జనాల్ని మోటివేషన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వైపు తెప్పించుకొని అది ఆళ్ళ మీదకి యుద్ధంగా ఎళ్ళేటట్టుగా అలా చేసినా బిల్డప్ సీన్స్ బావుంటాయి. అటు ఇటు కాకుండా 2 పడవల మీద కాలేసేసేయడం వల్ల కొంతమంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటారు గానీ, చాలామంది మాక్సిమం ఇప్పటిదాకా ఫస్ట్ హాఫే బావుందన్నారు. నా వరకు వస్తే మాత్రం ఫస్ట్ హాఫే బావుంది. సెకండ్ హాఫ్ స్టోరీ పరంగా బానే ఉంది గానీ, ఒకేసారిగా అలాగా స్క్రిప్ట్ చేంజ్ అయ్యేసరికి వరస్ట్‌గా అయితే ఉంది. మళ్ళీ ఎండింగ్ గూడా సరైన ఎండింగ్ లేదు. మళ్ళీ సెకండ్ పార్ట్‌లో చూడండి. అసలు ఈ ఫస్ట్ పార్ట్‌లో స్టోరీ ఏం లేదు. సెకండ్ పార్ట్‌లోనే స్టోరీ మొత్తం ఉంటది. ఆ కోనేరు డైమండ్ అనేది చూపిస్తారు. అక్కడి నుండే ఎళ్తదన్నారు. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ బావుంటది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎళ్ళొచ్చు సినిమాకి. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే కీరవాణి గారు హీరోయిను. ప్రొడక్షన్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ సినిమా హీరో ఇంట్రడక్షన్ ఉంటది. అక్కడ సముద్రం, పడవలు అయి బావుంటాయి. మళ్ళీ టైగర్ సీన్ ఒకటుంటది. ఆ టైగర్ సీన్ దగ్గర మంచిగా ఆ గ్రాఫిక్స్ బానే ఉంటది. నక్కలుంటాయి బుల్ఫ్ అక్కడ బానే ఉంటది. అయి తప్ప ఇంకా సినిమాలో పెద్దయితే ఏం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.